హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. సో, ఫస్ట్ టైమ్ నేను ఇలా కెమెరా ముందు మాట్లాడుతున్నా. ఎప్పుడు వాయిస్ ఓవరే ఇస్తా. బట్ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నా భయాన్ని పక్కన పెట్టి నన్ను నేను మోటివేట్ చేసుకొని ట్రై చేస్తున్నా. సో, ఇవాళ సండే అన్నమాట. మేము గుడికి వెళ్తున్నాం కీసర. ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సో, ఇప్పుడు మార్నింగ్ 6:30 అయిందనమాట. మేము రెడీ అయిపోతున్నాము. మా అబ్బాయి కూడా రెడీ అయ్యాడు. మా పాప కూడా రెడీ అయిందనమాట. సో, నేను ఈ డ్రెస్ వేసుకున్నా. ఇది నేను మీషోలో తీసుకున్నాను. అప్పుడు చూపించా ఒక షార్ట్‌లో. సో, అది వేసుకున్నాననమాట. సో, మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. సో, ఇప్పుడు మేము గుడికి వెళ్ళేదంతా కూడా వీడియో తీసి పెడతా. వ్లాగ్‌లో కలుసుకుందాం. మేము మార్నింగ్ 6:45కి అలా స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేది బైక్‌లో అనమాట. సో, ఇక్కడ మా పిల్లలు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. అంటే మా పాపకి అంత ఉండదు కానీ మా బాబు మాత్రం చూసారా బండి వెనకాలే తిరుగుతున్నాడు. మేము మార్నింగే వెళ్ళాము కాబట్టి సన్రైజ్ చాలా చాలా బాగుంది. సో, ఎండగా ఉంటుందని చెప్పి మేము అంత మార్నింగ్ బయలుదేరాము. మళ్ళీ వచ్చేసరికి ఫుల్ ఎండ ఉండిద్ది, అసలు కుదరదని చెప్పి మార్నింగే బయలుదేరాం. బట్ ఆ రోజు అసలు ఎండే లేదు. ఇక్కడ చూసారా మా పాప కాళ్ళు ఎలా పెట్టిందో. మామగారు సినిమాలో దాసరి నారాయణరావు గారు పెడతారు కదా, అలా పెట్టింది. చాలాసేపు నవ్వుకున్నాం. సో, ఇక్కడ ఇద్దరు కూడా వాళ్ళ పెద్దనాన్న బైక్ ఎక్కారు. మేము మరీ స్పీడ్గా వెళ్ళలేదన్నమాట, పర్లా స్లోగా వెళ్ళాం. సో, అందుకని చెప్పి మాకు 1 అవర్ పైన పట్టింది వెళ్ళేసరికి. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగాము. సో, టిఫిన్ చేద్దామని చెప్పి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే పూరియే తీసుకుంటా, ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి. ఇక్కడ పూరి కర్రీ కూడా చాలా చాలా బాగుంది. మేము ఇడ్లీ, వడ, పూరి ఈ 3 ఆర్డర్ చేసుకున్నాము. నాకులాగే మా పిల్లలిద్దరికి కూడా పూరి అంటేనే చాలా ఇష్టం. మా బాబు అయితే పూరిని పానీపూరి అంటాడనమాట. సో, అది తీసుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిన తర్వాత అసలు ఫుల్ మబ్బులు పట్టేసినాయి అనమాట. వర్షం పడిద్దేమో అనుకున్నాం కానీ బట్ వర్షం ఏమీ పడలేదు. మేము వెళ్ళి వచ్చేదాకా కూడా అస్సలు వర్షం మాత్రం పడలేదు. సో, మేము ఇంకా దగ్గర దాకా వెళ్ళిపోయాము. ఇంకా ఈ దారి మధ్యలో అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట, పుట్ట కూడా ఉంది. సో, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఫైనల్గా గుడికైతే రీచ్ అయిపోయామన్నమాట. అసలు చాలా చాలా మంకీస్ ఉన్నాయి. నాకు అసలే భయం అనమాట. ఫుల్ మంకీస్, అసలు మొత్తం అక్కడ ఎన్ని బైక్స్ పెట్టారు, ఆ బైక్స్ అన్నిటి దగ్గర మంకీసే. బైక్స్ దగ్గర ఏమన్నా కవర్స్ కానీ లేకపోతే ఏమన్నా మనం తెచ్చుకునే ఆ బైక్స్ దగ్గర వదిలేస్తే అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. మనం అక్కడ చెప్పులు వదిలేస్తే చెప్పులు కూడా తీసుకెళ్ళిపోతున్నాయి. ఈ మంకీ అయితే చాలాసేపు మా వెనకాలే వచ్చింది. సో, అక్కడ ఇంకా మేము కొబ్బరికాయ తీసుకున్నాం. బత్తులు వెలిగించడానికి అవి కూడా పెట్టారు కానీ నేను ఓన్లీ కొబ్బరికాయ తీసుకున్నా. దాంట్లో వచ్చిన అగరబత్తులే అక్కడ వెలిగిస్తున్నాను. అక్కడ మా పిల్లలిద్దరూ చూస్తున్నారు. తనకు చెరొకటి ఇవ్వమని చెప్పి. సో, అందుకని చెప్పి వెలిగించి వాళ్ళకి ఇచ్చా ఫస్ట్. తర్వాత నేను ఇంకా అక్కడ జస్ట్ అలా చూపించి అక్కడ కూర్చేసాను. కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి ఫోన్ తీసుకెళ్ళాం కానీ ఏమి ఫొటోస్ అవేం తీసుకోలేదు. మేము వెళ్ళింది సండే అయినా కానీ అసలు ఎక్కువ క్రౌడే లేరు. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట, అంటే సండే కదా చాలామంది వస్తారని చెప్పి. బట్ అసలు ఎక్కువ జనాలే లేరు. దర్శనం అయితే చాలా చాలా పీస్ఫుల్గా జరిగింది. ఎక్కువ మంది జనాలు ఉంటే
తోసేస్తూ ఉంటారు కదా, నేనైతే అక్కడే నుంచొని చాలాసేపు దండం పెట్టుకున్నాను అనమాట ప్రశాంతంగా. సో ఇంకా ఇక్కడ బయట దర్శనం వచ్చిన తర్వాత బయట కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఒకటి లక్ష్మీ నరసింహస్వామిది, రామాలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అలా ఉన్నాయన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. సో అప్పుడు బావగారు చెప్పారనమాట ఈ కథ కొంచెము. సో నేను ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్ చేశాను కీసరగుట్ట అసలు గుడి చరిత్ర ఏంటి అని చెప్పి. ఏంటంటే రాముడు రావణాసురుణ్ణి చంపేసి అయోధ్యకి తిరిగి వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ ఆగి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకుంటారు. అప్పుడు హనుమంతుణ్ణి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు చెప్తాడనమాట. సో అప్పుడు హనుమంతుడు వెళ్తారు. చాలా టైం అయిపోయింది, ఇంకా రాకపోవడంతో రాముడు శివుణ్ణి ప్రార్థిస్తే శివుడే ప్రత్యక్షమయ్యి లింగం ఇస్తారనమాట. అదే ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. రాముడు ప్రతిష్ఠించారు కాబట్టి రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. సో ప్రతిష్ఠించిన తర్వాత హనుమంతుడు వచ్చాడనమాట. సో అప్పటికే ప్రతిష్ఠించడం వల్ల ఇంకా హనుమంతుడికి బాధ కోపం రెండు రావటం వల్ల తీసుకొచ్చిన 101 శివలింగాల్ని అలా విసిరేస్తారు. అవన్నీ అక్కడొకటి పడిపోయినాయి. ఆ శివలింగాలు ఇప్పటికి కూడా అక్కడ అలాగే ఉన్నాయి. మేమైతే చాలా కొన్నే చూసాము. ఇంకా కొంచెం అవతలకి వెళ్తే ఇంకా చాలా ఉండేయేమో, నేనైతే కొన్ని చూశాను. చాలా మటుకు అక్కడొకటి పడిపోయి ఉన్నాయి. హనుమంతుడు బాధపడుతున్నాడని చెప్పి రాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి మాటిచ్చాడనమాట. సో లింగం ప్రతిష్ఠించిన ఆ కొండని కేసరిగిరి అని పేరు పెట్టారు. కేసరిగిరి అంటే కేసరి కుమారుడు హనుమంతుడు కాబట్టి కేసరిగిరి అనమాట. ఇంకా కాలక్రమేణా కేసరి బదులు కీసరగా అది పేరు మారింది. ఇంకా అక్కడ విగ్రహం దగ్గర మేము ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. అక్కడ ఒక శివలింగం దగ్గర ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఒకదాని మీద ఒకటి పేరుస్తారు కదా, నేను కూడా అలా పేర్చాను. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసరికి మా బైక్ దగ్గర విడిచిన చెప్పులు కూడా లేవన్నమాట, మాయమైపోయినాయి. కోతులు ఎత్తుకు వెళ్ళిపోతాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకువెళ్ళి చెప్పుల స్టాండ్లో పెట్టారంట. అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో బాగా దాహం వేస్తుందని చెప్పి చెరుకు రసం అయితే తాగా. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎండ లేదు, మేము వచ్చేటప్పుడు కూడా లేదు, బట్ కొంచెం మోగెండలాగా ఉంది. సో అందుకని చెప్పి ఆగి చెరుకు రసం తాగాము. ఇక్కడ నేను వేప పువ్వు తీసుకున్నాను అనమాట. మా ఇంటి దగ్గర వేప చెట్టు ఎక్కువ ఉండవు, అందుకని చెప్పి తీసుకున్నా. ఇది నిన్న సండే, పండగేమో నెక్స్ట్ సండే ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నా. మీరు ఎప్పుడైనా కీసర వెళ్ళారా? వెళ్ళుంటే నాకు కమెంట్ చేయండి, వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి, చాలా చాలా బాగుంది. మేము వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఒక్క చుక్క కూడా వాన పడలేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 minutesకి ఒక పెద్ద వాన పడింది. నాకైతే చాలా హ్యాపీ, మేము తడవకుండా ఇంటికి వచ్చాం కాబట్టి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.